బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అపార్ట్మెంట్లో మహిళ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హఫీజ్పేటలో ద్విచక్ర వాహనం వదిలేసి క్యాబ్లో రాంచీకి పరారయ్యారు. మహిళ ఇంట్లో పనిచేసే హర్షపై అంతస్తు వర్కర్ రోషన్ నిందితులుగా గుర్తించారు. అలాగే హత్య తర్వాత 6 తులాల మంగళసూత్రం, ఖరీదైన వాచీలు ఎత్తుకెళ్లారు అని అనుమానం రాకుండా ఓయో రూంలో దాక్కున్నారు. సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి గంటల వ్యవధిలో నిందితులను గుర్తించారు. హైదరాబాద్ నుంచి రాంచీ వరకు వెంబడించి పట్టుకున్నారు. ఇవాళ సైబరాబాద్ సిపి ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూకట్పల్లి మహిళా హత్య కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు లైవ్ లో. అనిల్, కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. అయితే రాంచీ వరకు వారిని వెంబడించి సైబరాబాద్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం సిపి ఆఫీసులో దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా అపార్ట్మెంట్లో మహిళా హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకోవడం జరిగింది. హఫీజ్పేటలో ద్విచక్ర వాహనం వదిలేసి క్యాబ్లో రాంచీకి పరారైనట్టు కూడా సమాచారం అందుతోంది. ఇక మహిళ ఇంట్లో పనిచేసే హర్షపై అంతస్తు వర్కర్ అలాగే ఇద్దరు కలిసి అంటే హర్ష అలాగే రోషన్ ఇద్దరిని కూడా పోలీసులు నిందితులుగా గుర్తించడం జరిగింది. వారిద్దరిని పోలీసులు వెంబడించి రాంచీలో అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. వారిని ప్రజెంట్ హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం సైబరాబాద్ సిపి ఆఫీసులో ఈ అంశానికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చాకచక్యంగా ఛేదించిన పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే మర్డర్ చేసి క్యాబ్లో రాంచీకి పరారయ్యారు ఇద్దరు నిందితులు. హర్ష అలాగే పై అంతస్తులో ఉండే వ్యక్తి ఇద్దరు కూడా రాంచీకి పరారయ్యారు. అయితే వాళ్ళని అక్కడి వరకు కూడా సైబరాబాద్ పోలీసులు ఫాలో అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళని ప్రజెంట్ హైదరాబాద్కి తరలించే దిశగా కూడా పోలీసులు అడుగులు వేస్తున్నారు. అయితే ఆ దొంగతనం సమయంలో ఖరీదైన వాచీలు తీసుకెళ్లినట్టు కూడా సమాచారం అందుతుంది. హఫీజ్పేటలో ద్విచక్ర వాహనం వదిలేసి క్యాబ్లో ఇద్దరు కూడా రాంచీకి పరారయ్యారు. అయితే పోలీసులు టీమ్స్గా పోయి 4 బృందాలుగా ఏర్పడి వారిని చాకచక్యంగా కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించడం జరిగింది. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం సైబరాబాద్ సిపి ఆఫీసులో దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య చేసిన అనంతరం ఆ మంగళసూత్రం అలాగే ఖరీదైన వాచీలు నిందితులు తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అయితే హఫీజ్పేటలో వాళ్ళు ద్విచక్ర వాహనాన్ని విడిచిపెట్టి క్యాబ్లో రాంచీ వరకు కూడా పరారయ్యే ప్లాన్ చేశారు. అయితే రాంచీ వరకు పట్టుకోకుండా వెంబడించిన సైబరాబాద్ పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళు పోలీసులు అదుపులోనే ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళని హైదరాబాద్కు తరలించే దిశగా కూడా పోలీసులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పనికి చేరిన హర్ష అలాగే పై అంతస్తులో ఉండే వ్యక్తికి సంబంధించి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా రేణు అగర్వాల్ను హత్య చేసిన తర్వాత వాళ్ళిద్దరూ మంగళసూత్రం ఖరీదైన వాచులు తీసుకుని పరారైన పరిస్థితి. అయితే ఇద్దరిని కూడా ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్ తరలిస్తూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం సైబరాబాద్ సిపి ఆఫీస్లో ఇదే అంశానికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఏ విధంగా హత్య చేశారు, ఏమేం తీసుకెళ్లారు, ఎలాగా పోలీసులు పట్టుకోవడం జరిగింది అన్నదానికి సంబంధించిన వివరాలు ఇవాళ మధ్యాహ్నం సిపి ఆఫీస్లో మీడియా వేదికగా వెలువరించే అవకాశం ఉంది. మొత్తంగా మర్డర్ చేసి రాంచీకి పరారైపోయారు ఇద్దరు నిందితులు. అయితే ఇద్దరిని కూడా పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకోవడం జరిగింది. హత్య తర్వాత 6 తులాల మంగళసూత్రం కూడా వాళ్ళు దొంగలించి ఖరీదైన వాచ్లు కూడా దొంగలించి తీసుకెళ్లారు. అయితే అతికిరాతకంగా కాళ్ళు చేతులు కట్టేసి ఆమెని హత్య చేయడం జరిగింది. అయితే వారిని గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మధ్యాహ్నం మీడియా సమావేశంలో మరింత సమాచారం వెలువడే అవకాశం కూడా ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్.
ఎక్స్ప్రెస్ ఉన్న రేణు అగర్వాల్ హత్య కేసులో భాగంగా పోలీసులు ఈ కేసును అయితే ఛేదించారని చెప్పాలి. ఇద్దరు నిందితుల్ని ఇటు హర్ష అదేవిధంగా రోషన్ కూడా రాంచీలో పట్టుకున్నారు. వారినిద్దరిని కూడా ప్రజెంట్ పోలీసులు అదుపులో అయితే ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. ఈ రోషన్ హర్ష ఇద్దరు కూడా పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్ గాని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అందులో భాగంగానే ఎవరు లేని సమయంలో రేణు అగర్వాల్ ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ దాడికి పాల్పడ్డారు. అయితే దీనికి సంబంధించి వారి దగ్గర నుంచి 7 తులాల బంగారాన్ని అదేవిధంగా వాచ్ల్ని కూడా ఖరీదైన వాచ్ల్ని కూడా ప్రజెంట్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ముందుగానే బంగారాన్ని టార్గెట్ చేస్తూ ఈ దాడికి పాల్పడ్డట్టుగా ఈ దోపిడీకి పాల్పడ్డట్టుగా పోలీసులు అయితే గుర్తించారని చెప్పాలి. అయితే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విస్తుపోయే విషయాలు అయితే ప్రజెంట్ వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రోషన్ అదేవిధంగా హర్ష వీళ్ళిద్దరు కూడా రాంచీ ప్రాంతంలో పట్టుబడ్డారు. ఈ రాంచీ ప్రాంతంలో వాళ్ళ ఫ్రెండ్స్ సహకారంతో ఆ రోజు హఫీజ్పేటలో బండి మీద వెళ్ళి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద బండిని వదిలిపెట్టిన అనంతరం ఆ తర్వాత వాళ్ళు రాంచీకి క్యాబ్లో వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ క్యాబ్లో వెళ్ళినప్పుడే పోలీసులు గుర్తించి వాళ్ళని వెంబడించే విధంగా ఫ్లైట్లో వెళ్ళి ఆ తర్వాత రాంచీకి చేరుకొని వీళ్ళు ఫ్రెండ్స్ సహకారంతో ఓయో రూమ్లో ఒక రోజు ఉండడం, అదే తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి వెంటనే పోలీసులు సమాచారం అందుకున్న నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రజెంట్ విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి హర్ష అనే వ్యక్తి గంజాయి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. గంజాయి తీసుకొని గంజాయి మత్తులోనే ఇంతటి దారుణానికి వడిగట్టినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా రోషన్ హర్ష వీళ్ళిద్దరూ కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం, ప్రీ ప్లాన్డ్గా ఇదంతా ప్లాన్ చేసుకొని ఇంతటి దారుణానికి వడిగట్టడం అతి కిరాతకంగా అమానుష ఘటన అయితే ఈ విషయం అని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకొని ఉత్కంఠ భరితంగా ఉన్న ఈ కేసుకు సంబంధించి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసేందుకు ఛాలెంజింగ్గా తీసుకొని ప్రజెంట్ అయితే పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇద్దరితో పాటు వాళ్ళిద్దరికి సహకరించిన మరో ముగ్గురు కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్న ఆ ముగ్గురిని కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారిని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే తెలిసి చేశారా తెలియక చేశారా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇటు బంగారానికి సంబంధించి 7 తులాల బంగారం ప్రజెంట్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆ ఖరీదైన వాచ్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ రోజు ముఖ్యంగా ఈ రోషన్ హర్షకు సంబంధించి రోషన్ 14వ అంతస్తులో రేణు అగర్వాల్కి సంబంధించిన బంధువుల ఇంట్లో పనిచేస్తుంటాడు. హర్ష విషయానికి వస్తే హర్ష 11 రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లోకి పని మనిషిగా చేరాడు. అయితే ముందుగానే ప్లాన్ ప్రకారమే మాట్లాడుకున్న తర్వాతనే ఈ ఘటనకి పాల్పడ్డారు. ఇంతటి దారుణానికి వడిగట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో 1 గంట సమయానికి మీడియా సమావేశం ఉండనుంది. ఆ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు తెలిపేందుకు గాను మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే ఈ కేసుకు సంబంధించి 3 రోజుల నుంచి కూడా ఉత్కంఠ భరిత రేపుతున్న ఈ కేసులో భాగంగానే ఇటు హర్ష అదేవిధంగా రోషన్ వీళ్ళిద్దరు కూడా ప్రీ ప్లాన్డ్గానే ఈ మర్డర్కి సంబంధించి కావచ్చు ఈ దోపిడీ చేసేందుకు గాను ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే రోషన్ హర్ష విషయానికి వస్తే వీళ్ళు హర్ష గంజాయి తీసుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు, నిర్ధారించారు. అందులో భాగంగానే గంజాయి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఈ రోజు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు అయితే పోలీసులు సైబరాబాద్ సిపి కూడా వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో రేణు అగర్వాల్ హత్య ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రేణు అగర్వాల్ కావచ్చు, రాకేష్ అగర్వాల్ భర్త రాకేష్ అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా ఒక స్టీల్ వ్యాపారికి సంబంధించి స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. ఈ స్టీల్ వ్యాపారంలో భాగంగానే ఇటు రాకేష్ అగర్వాల్ కొడుకు శుభం కూడా వీళ్ళిద్దరు కూడా ఆ వ్యాపారానికి వెళ్ళిన సమయంలోనే ఎవరూ లేని సమయంలో ఒంటరిగా రేణు అగర్వాల్ ఉండడం, ముందుగానే ప్లాన్ ప్రకారమే ఇదంతా కూడా ప్లాన్ చేసుకొని దాడికి పాల్పడడం, అత్యంత కిరాతకంగా అతి దారుణంగా ఆమె పైన ప్రెషర్ కుక్కర్తో మోది ఆ తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి ముఖ్యంగా ఈ డబ్బు ఎక్కడుంది, నగలు ఎక్కడున్నాయి అని చెప్పేసి వివరాలు తెలుసుకునేందుకు గాను ఆమెను చిత్రహింసలు చేసి దాదాపు 40
పైగా 40కి పైగా కత్తిపోట్లు పొడిచినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు కత్తిపోట్లతో పాటు అదేవిధంగా సిజర్ తోటి అంటే అక్కడ ఉన్న కత్తెరతోని కూడా ఆమె మెడ భాగంలో పొడిచాడు. అదేవిధంగా ఆ తలపైన ప్రెషర్ కుక్కర్తోని అతి దారుణంగా మోదీ చిత్రహింసలు పెట్టి ఆమెని అత్యంత కిరాతకంగా ఆమెని చంపిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇటు రేణు అగర్వాల్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన వివరాల ప్రకారం వీళ్ళు ఇద్దరు కూడా రాంచీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి రాంచీకి ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసి మొత్తం 10 టీంలతోటి ప్రత్యేక బృందాలతోటి ఆ టీంని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి వెంటనే ప్రత్యేక టీంలతోటి రాంచీకి బయలుదేరారు. ముఖ్యంగా స్పెషల్ టీం తోటి ఇటు ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది. ఫ్లైట్లో వెళ్ళి వీళ్ళు చేరుకునే లోపే వీళ్ళు ముఖ్యంగా ఆ రోజు మధ్యాహ్నం సమయంలో అంటే 2-3 గంటల సమయంలో ఈ దాడికి పాల్పడ్డారు. 5 గంటల సమయంలో బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఆఫీస్పేట వద్ద బండిని వదిలేసి క్యాబ్లో వెళ్ళారు. క్యాబ్లో రాంచీకి చేరుకున్నారు. రాంచీకి చేరుకున్న సమయంలోనే వాళ్ళ ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం, ఆ తర్వాత ఆ ఓఏలో ఉన్నట్టుగా కూడా పోలీసులకి పక్కా సమాచారం అందడంతో ప్రత్యేకంగా దృష్టి సారించి వెంటనే వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రెజెంట్ అయితే పోలీస్ స్టేషన్కి తరలించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో 1 గంటకి మీడియా సమావేశం ఉండనుంది. ఈ మీడియా సమావేశంలో వాళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుపనున్నారు. దానికి సంబంధించి వీళ్ళకి అంటే గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా, ఈ హర్షకి సంబంధించి కావచ్చు, రోషన్కి సంబంధించి కావచ్చు అనే కోణంలో కూడా ప్రజెంట్ విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ విచారణలో భాగంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అనిల్. మొత్తంగా కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు గంటల వ్యవధిలో ఛేదించి పట్టుకుంటున్నారు. రాంచీలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సైబరాబాద్ సిపి ఆఫీసులో దీనికి సంబంధించిన వివరాలు మీడియా వేదికగా వెలువరించారు.